ఏయ్, ఒక అమ్మాయి అబ్బాయి ఏపీ 4667 మోటార్ సైకిల్ మీద వచ్చినారు. నువ్వు చూసినావా? లేదు సార్. కావేరు గురించేనా మీరు అడిగేది? ఎవడరా నువ్వు? అభ్యుదయ కవిని, మండుతున్న రవిని. వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా? ఫ్రెండ్స్ కోసం ప్రాణాలిస్తారు నార్త్ లో, ప్రేమ కోసం ప్రాణాలిస్తాం సౌత్ లో. ప్రేమంటే సూర్యబింబం తాకితే కాలుతుంది, ప్రేమంటే నాటు బాంబు కాలితే పేలుతుంది. పాపం కదా ప్రేమికులను విడదీయుట. ఆ పని మానేసి రండి తిందాం పరోటా. అమ్మా, లేచిపోయింది వాళ్ళు, వాచిపోయింది నాకు. గిరి, ఏంటి కుడికాల? నా భార్య పిచ్చిదిరా. పెళ్లికి కావాల్సిన బట్టలు నగలు అన్ని ముందే కొనేసింది. శుభలేఖలు ఏ టైపులో వేయించాలని 100 వెరైటీస్ ముందేసి కూర్చుంది నా కూతురు. కాలనీలో తలెత్తుకోలేకపోతున్నా. నా శకునాల పిచ్చి మూలంగానే పెళ్లి ఆగిందంటే వాళ్ళు నమ్మటంలా. నిజం చెప్పండి రా, కర్నూలు వెళ్ళి గిరి ఎప్పుడు వస్తాడు? అసలు వస్తాడా రాడా? ఈ అమ్మాయి కావేరి, మా అమ్మ, నాన్న, మాస్టర్. నమస్కారం. నువ్వు లోపలికి వెళ్ళు. కావేరి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. వెళ్ళే మరి మా ఇందిరా? సారీ మాస్టర్, ఇందిరా మా ఎస్ఆర్కే మాస్టర్ కూతురు, అంతే. మాస్టర్ చేతుల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని చూశాను కానీ స్టూడెంట్ చేతుల్లో ఫెయిల్ అయిన మాస్టర్ నేను ఒక్కడనేమో. మార్చిలో తప్పిన స్టూడెంట్కి సెప్టెంబర్ ఉన్నట్టు అవమానంతో వెళ్ళిపోతున్న నాకు అవకాశం వస్తుంది. గురుద్రోహం చేసిన నువ్వు ఎలా సుఖపడతావో చూస్తాను. ఆయన గురువు కనుక శపించి వెళ్ళిపోయాడు, మరి మమ్మల్ని ఏం చేయమంటావురా? నేను చేసిన తప్పని నేను అనుకోవడం లేదు. తప్పు కాదా? వాళ్ళ నాన్నకి ఇష్టం లేకుండా ఆ పిల్లని తీసుకురావటాన్ని ఏమంటారా నీ భాషలో? నేను బలవంతంగా తీసుకురాలేదు. కావేరి ఇష్టపడి నాతో వచ్చింది. ఇష్టపడి వచ్చిన అది నలుగురు మెచ్చే పని కాదు. ఆ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర అప్పగించిరా. అలా గుడ్లు అప్పగించి చూస్తావేమే? నువ్వైనా నచ్చ చెప్పి ఆ పిల్లను పంపించేయి. చూడమ్మా, చిన్నపిల్లవి, ఏదో ఆవేశంలో వచ్చేసావు. మీ వాళ్ళు నీ కోసం వెతుకుతున్నారని మా వాణి ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చు. ముందే నువ్వు వెళ్ళిపోతే మా మర్యాద కాపాడిన దాని అవుతావు. మేం మధ్య తరగతి మనుషులు అమ్మా. కోరికల్ని చంపుకుంటాం, పోరాడే శక్తి లేక రాజీ పడిపోతాం. మీ నాన్నగారి పలుకుబడి మాకు తెలుసు. ఆయనతో మేము గెలవలేం. వెళ్ళిపోమ్మా. అమ్మా, మీరు మా ప్రేమను అంగీకరిస్తారని, పెళ్లి చేసి దీవిస్తారని వచ్చాం. ప్రేమ పెళ్లిళ్ళు నిలబడవరా. పొంగు చల్లారగానే చేసిన తప్పని తెలుసుకుంటారు, జీవితాంతం బాధపడతారు. ఓహో, పెద్దలు చేసిన పెళ్లిళ్ళు వెళ్ళిపోతున్నాయా? ఎంతమంది సుఖపడుతున్నారు నాన్న? 190 మంది అసంతృప్తితో జీవించడం లేదా? దేశం నిండా హక్కుల్ని గుర్తు చేయడానికి, సాధించడానికి ఎన్నో సంఘాలున్నాయి. మాకు అవన్నీ అక్కర్లేదు. కనీసం తన భార్యను తనే చూసుకునే హక్కు యువకుడికి, తన భర్తను తనే ఎన్నుకునే హక్కు యువతికి వెండి చాలు. కొడుకుల్ని చదివించి ఆ పెట్టుబడి కట్నం ద్వారా రాబట్టుకోవాలనుకునే తండ్రులు ఎందరో ఉన్నారు. కానీ నువ్వు అలాంటి వాడివి కాదు. కోడలంటే జీతం లేని పని మనిషి అనుకునే అత్తలు ఎందరో ఉన్నారు. అమ్మ లాంటిది కాదు. మరింత గొప్ప మనసున్న మీరు ఎందుకు మా ప్రేమను ఒప్పుకోవట్లేదు? మీ అనుమతి లేకుండా మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను కోపమా? ప్రేమించడం తప్పు కాదురా. అవును నాన్న,
ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే తప్పు. ఆ తప్పు నేను చేయదలుచుకోలేదు. కానీ వాళ్ళ నాన్న నిన్ను విడిచిపెట్టాడ్రా. మంచో చెడు కావేరి చేయి పట్టుకొని ఇక్కడ దాకా వచ్చాను. బాబులు బెదిరించినా బాంబులు బెదిరించినా ఈ చేయి వదిలే ప్రసక్తే లేదు. మల్లేష్ ఇంట్లో ఉంటాం. మా పెళ్ళి ఎప్పుడో ఎక్కడో తెలియజేస్తాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తారని ఆశతో వెళ్ళిపోతున్నాం. రా కావేరి. అరే రే రే ఏమిటి వదినమ్మా ఏడుస్తున్నాయి? నాయ్ 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 ఇంతమంది భయాలున్నాయి, ఫికర్నాయ్, డర్నాయ్. నీ పెళ్లి రాయలసీమలో కాకపోతే ఆంధ్రాలో చేస్తాయి, అక్కడ బి కాకపోతే తెలంగాణలో చేస్తాయి. ఫికర్ మత్ కరో. ఎక్కడని కాదురా, ముందు మా పెళ్లి జరగాలి. పెళ్ళైతే కావేరి నా భార్య అవుతుంది, లేకపోతే ఆయన కూతురుగానే మిగిలిపోతుంది. ఆ హక్కు నేను పొందాలి. అయితే గుడికెళ్దాం, దండలు మార్చుకుంటే సరిపోతుంది కదా. వద్దు, మరి రిజిస్టర్ మ్యారేజ్ మంచిగుంటాయి, కానీ ఒక్క నెల ముందే దరఖాస్తు చేయాలి. ఆర్య సమాజ్కి వెళ్తే బెటర్. వెంటనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తారు. గిరి ఏంటి? రేయ్, నీ కొడుకెక్కడ్రా? ఎవరండి మీరు? మా కావేరమ్మని తీసుకొచ్చాడు. ఏమో నాకు తెలీదు. తెలియదు? తెలియదు తెలియదు నీ కొంపకు పోయొచ్చినాం. ఆడలేడు. సిటీ మొత్తం మా వాళ్ళు తిరుగుతున్నారు. కనిపించిండో చంపేస్తారు. నీ కొడుకేడున్నాడో నీకు తెలిస్తే చెప్పు. మా కావేరమ్మని మా కప్ప చెప్పకపోతే ఖతమైపోతారు. ఏంటంటే ఆ పెద్ద మనిషిని కొట్టారు పాపం? ఏమిటయ్యా పాపం? వీళ్ళ అబ్బాయి ఒక అమ్మాయిని లేపుకొచ్చాడు. తండ్రి గారి తప్పురని చెప్పాలా లేదా? వాళ్ళు కాబట్టి తన్నిపోయారు. అదే నేనైతే ప్రాణాలు తీసేవాడిని. నీకు పిల్లలున్నారా? లేరు. పిల్లలు లేని వాళ్ళ కొడుకు మీద ప్రేమేం తెలుస్తుందిరా? అరే పురోహితుడు ఇప్పుడే వెళ్ళిపోయాడు. రేపు పొద్దున 10 గంటలకు రండి. కానీ ఇలా కాదు, అలా పెళ్లి బట్టలో రావాలి. వాళ్ళదే లవ్ మ్యారేజే. లవ్ మ్యారేజా? ప్రేమ గుడ్డి తినే మెల్ల. అసలు ఆ అమ్మాయిని ఎలా ప్రేమించాడు వాడు? అల్లా నా కళ్ళతో చూడండి అయ్యా. ఓర్ కవి నువ్వా? అవునరా బ్రదరు, నీ ఇన్స్పిరేషన్ తోనే ప్రేమించాను. కాకపోతే నీకంటే ముందు పెళ్లి చేసుకుంటున్నాను. మీరు మనసులు కలిసి ప్రేమించుకున్నారు, మేము కవితలు కలిసి పెళ్లి చేసుకుంటున్నాం. అంటే రచయిత్రి? యాంగ్ కవితలకు మొల్ల కన్నొక్కటే మెల్ల. కూర్చోండి బ్రదరు, కూలుగా ఉంది వెదరు. ఒరే కవి, కానివ్వు పెళ్లి, కలుద్దాం మళ్ళీ. అది కాదురా. రేయ్, జాగ్రత్త అమ్మా. అయ్యో సిస్టర్, మిస్ అవుతున్నారు బ్రదరు. కమాను పదవే ఫిగరు. 1 hour ముందు వచ్చింటే పోయేదిరా. అనవసరంగా పోస్ట్పోన్ చేశాడు. ఏంట్రా వచ్చేస్తున్నారు? 24 గంటలు ఫిట్టింగ్ పెట్టి రేపు 10 గంటలకి రమ్మన్నాడు రా. కావేరి, ఏంటి కావేరి? అరే అల్లా ఏమిటి వద్దమ్మా ఇది? షాదీ కొంచెం లేట్ అయితే ఇంత డల్ అవుతాయి. నై 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 నై. నువ్వేం తప్పు పని చేయలేదు, రుక్మిణిలా గొప్ప పని చేశావు. వద్దమ్మో, రుక్మిణి అంటే మా సెక్షన్ లా రూల్ నెంబర్ 26 అయ్యి శ్రీకృష్ణుడు ఎత్తుకెళ్ళి ఆ రుక్మిణి. అదేం పోలికరా? కృష్ణుడికి 16,000 మంది గోపికలు. కానీ మన గిరికి మాత్రం గోపికలైనా రుక్మిణి అయినా సత్యభామైనా అన్ని కావేరి. కావేరికి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది. వద్దమ్మా నవ్వినాయి.